నన్ను అడుగుతా దట్ ఈస్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అంటే. సార్ ఒక మాట, ఇప్పుడు ఉగ్రవాదానికి కులం లేదు మతం లేదు అని మొన్నటి వరకు అన్నాం, కానీ ఇది ఇప్పుడు మతం ఐడెంటిఫై చేసి చంపారు కదా. హిందూ మతం అని చెప్పి మీరు హిందూ మతమా పక్కకి కూర్చోండి అని చెప్పి చేసి చంపారు కదా. ఇప్పుడు కూడా కులం లేదు మతం లేదు అని అంటే డైరెక్ట్ గా దీన్ని ఇస్లామిక్ ఉగ్రవాదం అని ఎందుకు అనకూడదు? ఖచ్చితంగా అనాలి. మీరు నా వీడియోలో చూడండి 100 సార్లు అని ఇప్పటికి ఇస్లామిక్ ఉగ్రవాదం అని. దాంట్లో డౌట్ ఏమున్నది? కులం లేదు మతం లేదు టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో అయినా బెంగాల్ లో అయినా కాశ్మీర్ లో అయినా ఇస్లామిక్ మతోన్మాదము ఇస్లామిక్ తీవ్రవాదం అనడంలో ఎలాంటి తప్పు లేదు. అనకపోతే ఏమంటాం? భౌతిక శాస్త్ర తీవ్రవాదం అంటామా? సో అందులో డిస్ప్యూట్ లేదు. కానీ కులం లేదు మహానతం లేదు ఎందుకంటున్నామంటే గ్రహాం స్టేన్స్ అనే ఒక ప్రీస్ట్, క్రిస్టియన్ ప్రీస్ట్, ఆయన 2 ఏళ్ల బిడ్డను దారా సింగ్ అనే అతను కారులో పండుకొని ఉంటే పెట్రోల్ బస్ కారంట పెట్టాడు. ఇది హిందువులందరూ చేసిన అందామా? దారా సింగ్ హిందువే కదా, అందామా? అంటే అది ఉగ్రవాద ఘటన వేరు, అది కూడా ఉగ్రవాద ఘటన. అరే ఒక మనిషిని కాలబెట్టడం ఉగ్రవాద ఘటన కదా. ఇప్పుడు మనిషి ఎవరో తెలియకుండా కాల్చి చంపడం, తెలియకుండా చంపారు. మనిషి ఎవరున్నా లోపల గ్రాండ్ స్టెయిన్స్ అనే వ్యక్తి అతను తెలుసు, దారా సింగ్ తెలుసు, మత మార్పిడి చేస్తారని చెప్పారు. అట్లా అలా చాలా ఇప్పుడు మొన్న కాశ్మీర్ సంబంధించి ఉగ్రవాదులు వచ్చారు. ఇతను ఎవరు కావాలి మసూదన్ ఉన్నాడు, మసూదన్ ఎవరో తెలియదు, అతను ఏం పాపం చేశాడో ఏం చేశాడో తెలియదు. అది ఇది 2 సంఘటనలు ఒకటేనా? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ చౌదరి ఎందుకు చనిపోయాడు? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఎందుకు చంపాడు? 1000 రూపాయలకు గుర్రం. అక్కడ చాలా మంది ఉన్నారు. ఇవాళ జిప్సీ ఆపరేటర్ ఉన్నాడు సార్, ఆపరేట్ చేసేవాడు, చంపుతుంటే అల్లాహు అక్బర్ అని ఎవడైనా మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి. అంటే అంత చాలా మంది ఉన్నారంట. శాల్వాల ఇప్పుడు అదే మసూద్ చెప్పారు, శాల్వాలు అమ్మే వాళ్ళు ఆపలేదు, మమ్మల్ని మిస్గైడ్ చేశారు అని చెప్పారు. కొంతమంది వ్యక్తుల ఉన్మాదాన్ని మనం మొత్తం దేశంలో ఉన్న అన్ని మతానికి చేయడం తప్పు. అలాంటి దుర్మార్గమైన భాష వాడకూడదు. ఇప్పుడు కొద్దిమంది అంటారు, ఏమంటారంటే జిహాదీలు ఒకటి ఏంటంటే ముస్లింలు అందరూ జిహాదీలు కాదు, కానీ జిహాదీ చేస్తున్న వాళ్ళు అందరూ ముస్లింసే. ముస్లింలు అందరూ జిహాద్ అంటేనే అది ముస్లిం పవిత్ర యుద్ధం అని కదా భాష. ఉగ్రవాదులు అందరూ ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, బట్ ఏదైతే ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళందరూ కూడా ముస్లింసే. వేరే మతం చూపించండి. రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళు ఎవరు? బౌద్ధ మతం అందామా? ఎల్ఈడిగా చంపింది బౌద్ధ మతం అందామా చెప్పండి. ఇప్పుడు జరగట్లేదు కదా. ఇప్పుడు మీరు బౌద్ధ మతం ఆడ ఎల్ఈడీలో 1000 మంది చంపింది కదండి తమిళియన్స్ ను. 1000 మంది నూచకొత్తకు వచ్చారు కదా సింహలే సైన్యము. వాళ్ళంతా బౌద్ధ మతస్తులే కదా. మరి అంగీకరిద్దామా? మియాన్మార్ లో మంటలలో పడే చంపేస్తున్నారు కదా బౌద్ధ భిక్షులు ప్రత్యర్థుల్ని. బౌద్ధ మతం అందామా? సిక్కు తీవ్రవాదం నిజ్జర్ ఎవడండి? అంటే సిక్కు మతం అందరినీ మన తీవ్రవాదులు అందామా? అందరిని అనట్లేదు. మరి ఇది కూడా అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తులు సిక్కు పంత్ అని చెప్పి తీవ్రవాదానికి పాల్పడితే సిక్కు తీవ్రవాదం అవుతుంది. దాంట్లో డౌట్ ఏమున్నది? ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం అనకపోతే దాన్ని ఇంకే పేరుతో అంటే అనాల్సిందే. ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడుతున్నారా ఆ స్థాయిలో? అంటే ఆ స్థాయిలో పోరాడాలని కోరుకోవాలి మనము. దీన్ని ఈ సమయంలో పోరాడుతున్నారా? ఇప్పుడు మీరు నేను కూర్చొని లెక్కలేద్దామా? దేశాన్ని నాశనం వచ్చేద్దామా? అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ టీవీ ఇస్లాం కు తప్పుడు అన్వయం ఏదైతే చెప్తున్నారో, ఎవడు తప్పుడు అన్వయం ఏదైతే చెప్తున్నారో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఆ మత పెద్దలదే కదా. ప్రతి ఒక్క మత పెద్దలకే ఉండదు, మత పెద్దల మీద ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. దేశంలో అందరము చెప్పాలి. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, అయ్యా దీన్ని హిందూ ముస్లిం క్వశ్చన్ గా మార్చి దేశాన్ని సర్వనాశనం చేయకండి. అసీముని లాంగ్వేజ్ భరత్ మీరు మాట్లాడుతున్నది. ఐఎమ్ రియల్లీ సారీ. మీరు అసీముని లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అంతే కదా. అసీముని ఇదే మాట్లాడిండు. అసీముని ఏం మాట్లాడుతున్నారు? దేశంలో సగటు హిందువుల ప్రశ్నలు నేను అడుగుతున్నాను. సగటు హిందువులు ఎవరు అడగరు. ఏ సగటు హిందువు అంటే చంపించుకోవడానికి ఇది హిందువులు ఎవరు వస్తే చంపించుకుంటే ఎవరు చెప్పాడు? డిబేట్ డైవర్ట్ చేసి వ్యూస్ కొరకు అనేది హిందువులు సగటు హిందువులు ప్రశ్నలు అడుగుతారు. మీరు ఎంతమంది కలిసారు? 1,00,000 మంది కలిసారు. 1,00,000 మంది సోషల్ మీడియాలో చూస్తున్నాను సార్. ఎవరైనా ప్రతి చిన్న ఊర్లో కూడా క్యాండిల్ ర్యాలీ
ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేదు, బెంగాల్లో రక్షణ లేదు. బంగ్లాదేశ్ లో 20% ఉండే 1947 బిఫోర్ హిందూ పాపులేషన్. ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. అందుకే పాకిస్తాన్ లో 20% నుంచి 2% వచ్చింది, కనబడుతుంది కదా. అందుకే పాకిస్తాన్ మీరు అంతం చేయండి అంటాను. మోడీని ఏం చేస్తారో చూద్దాం. మోడీ కప్పయిపోయినాం కదా. అంటే మోడీ రెస్పాన్సిబిలిటీ కాదు, అందుకే మోడీ రెస్పాన్సిబిలిటీ, నాగేశ్వర రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఏం చేద్దాం చెప్పండి, రిలీజియన్ ఏం చేద్దాం చెప్పండి, అందరిని చంపేద్దామా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? సారీ, ముస్లిం పాపులేషన్ ఏం చేద్దాం చెప్పండి? చంపుదామా? పాకిస్తాన్ లో ఏం చేద్దామా? చంపడం కాదు, బంగ్లాదేశ్ లో ఏం చేద్దామా? తగ్గుతున్నా దాన్ని ఖండించాలి కదా అంటారు అందరూ. ఖచ్చితంగా ఖండించాలి. ఖండించకూడదు కళ్ళ ముందు కనబడుతుంది కదా. 20% నుంచి 2% మతాన్ని అంతం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగిన దాడుల్ని ముక్త కండతో ఖండించాలి. దీంట్లో డిస్ప్యూట్ ఏముంది? దీంట్లో వివాదం 20% నుంచి మన కళ్ళ ముందుకు 2% పాపులేషన్ వస్తున్నా ఖండించాలి. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు నాకు కదా నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎన్నిసార్లు మాట్లాడాను. ఖండించాలి, దాంట్లో ఎవరు డిస్ప్యూట్ ఏముందండి? హిందువులపై దాడులు లేదు, ఏ మతం పైన దాడులు జరిగినా ఖండించాలి. అంటే హిందువులపై ఖండించడమే కాదు, అవతల మతం కూడా దాన్ని రెస్పాండ్ అయ్యేలా అవతల మతానికి ఎవడు బాధ్యుడు? రెస్పాన్సిబిలిటీ ఎవరు బాధ్యుడు? మత పెద్దలు. ఎవరు మత పెద్దలు? ఏ మత పెద్ద ఎవరికి బాధ్యుడా? ఇప్పుడు దారా సింగ్ కు హిందూ మతం బాధ్యత వహించాలా? మేమెందుకు వహిస్తాం? నేను కూడా హిందువునే. దారా సింగ్ చేసిన దుర్మార్గాన్ని నేనెందుకు బాధ్యత వహిస్తా? అందుకని ఆయన చట్టపరంగా అరే ఒక దళితులకు గుళ్ళోకి రానివ్వడం లేదు ఒక హిందువే రాజస్థాన్ లో. అది వేరే, అది కూడా దళితులందరినీ సార్ నేను చట్టపరంగా శిక్షించారు. ఏదైనా గ్రాండ్ స్టేన్స్ యావజ్జీవ శిక్ష విధించారు. ఏంటంటే ఒక మతం పేరిట ఎవడన్నా దుర్మార్గం చేస్తే చట్టరీత్యానే శిక్షించాలి. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి కేవలం వ్యూవర్షిప్ కొరకు 400 మంది చూస్తారు గనక ఈ స్థాయికి దిగజారడం టెలివిజన్ ఛానళ్లు చేసే దుర్మార్గం అంట. అర్నబ్ గోస్వామి జర్నలిజం ఇది. వ్యూవర్షిప్ అంటే అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. ఇటువైపు ఉంది కదా, అయింది కాదు. దయచేసి ప్రజల్ని వ్యూవర్షిప్ అంటే అటువైపు ఉంది, ఇటువైపు. భారతదేశంలో అల్లకల్లో భారతదేశాన్ని తిడితే చూసే వాళ్ళు కూడా ఉన్నారు. వ్యూవర్షిప్ భారతదేశాన్ని తిడితే వాళ్ళు చూసేవాళ్ళు, భారతదేశం తిట్టేటోడు భారతదేశంలోకి ఇప్పుడు మోడీ తిడితే చూసేవాళ్ళు ఉన్నారు, మోడీ సపోర్ట్ చేస్తే చూసేవాళ్ళు. మోడీ సపోర్ట్, మోడీ వ్యతిరేకం. ఇప్పుడు మీరు అర్నబ్ గోస్వామి అన్నారు, రవీష్ కుమార్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు కదా. లక్ష్య పాయింట్ ఏంటంటే మీరు మోడీ అర్నబ్ గోస్వామి అన్నారు కదా, రవీష్ కుమార్ చూసేవాళ్ళు రెచ్చగొట్టా తప్పే అంట. అటువైపు ఇటువైపు చూస్తున్నారు అంటే. నేను అర్నబ్ గోస్వామి ఎందుకు అన్నానంటే దీన్ని అసిముని లాంగ్వేజ్ ఇది హిందూ ముస్లింలుగానే చూసి దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకునే డిబేట్ మంచిది కాదంటున్నారు. భారతదేశం 140 కోట్ల మంది హిందువుల్ని రక్షించాలంటే దేశం ముక్కలు ఎట్లా అవుతుంది? 140 కోట్ల మంది హిందువులు రక్షించకూడదు ఎవరన్నారని మళ్ళీ అదే అంటున్నారు. మళ్ళీ సారీ, ఇది డిబేట్, ఇట్లాంటి డిబేట్ కు నేను కాదు సార్. అంటే మీరు ఆసిం మునీర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఇది ఇస్లామిక్ టెర్రరిజం, దీన్ని ఖండించాలి. హిందువులకు నష్టం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి చంపిన బొట్టు పెట్టి చంపినా సరే ఒక మాట కూడా అనద్దు ఇస్లాం, లేకపోతే దాన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా ఆసిం మునీర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఐడెంటిఫై చేసి హిందువులు పక్క కూర్చోండి చంపినా సరే ఊరుకుందామంటే అన్నది నా నోట్లో పెడితే అది రియలీ సారీ. ఆసిం మునీర్ లాంగ్వేజ్ అంటే నేను చెప్తాను. ఆసిం మునీర్ లాంగ్వేజ్ ఎందుకు అన్నాను? అది ఆసిం మునీర్ లాంగ్వేజ్ అయితే దాన్ని ఒకటి హిందువుల్ని రక్షించడమే తప్పంటే ఎవరన్నారు? హిందువుల్ని మతాల వాడిగా ఐడెంటిఫై చేసి దాన్ని అన్నట్టుగా అది అర్నబ్ గోస్వామి అయినా పర్లేదు, మీరు అన్నట్టు అసిం మునీర్ లాంగ్వేజ్ అయినా నేను దాన్ని స్వీకరిస్తున్నాను. స్వీకరించుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు పాకిస్తాన్ లాంగ్వేజ్ స్వీకరిస్తాను, నేను ఎందుకు అదంట కదా, మీ ఇష్టం. కానీ నేను ఎక్కడా సమర్థించలేదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి, అనుమానం లేదు. ఇది ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ముమ్మాటికి అనాలి. ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఏ మతంలో తీవ్రవాదం చెలరేగితే ఆ మతాన్ని పట్ల విశ్వాసం ఉండి ఆ మతాన్ని కాపాడుకోవాలనుకునే వారు పెద్ద ముందుండి పోరాడాలి. దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా చూడడం అసిముని లాంగ్వేజ్ అని ఎందుకన్నాను అంటే దేశం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో, భారతదేశం ఏకమై పాకిస్తాన్ పై పోరాడాల్సిన సమయంలో, పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిన సమయంలో మేము కొట్టుకుంటాం, మేము మతం పేరిట తన్నుకుంటాం, చంపుకుంటాం అంటే పాకిస్తాన్ ఎజెండా అవుతుంది కదా. అది నేను చెప్పేది. అట్లా అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా, ఇది ముస్లింలందరూ ఎవరు భరత్ మాట్లాడినా లాంగ్వేజ్ కరెక్ట్. నేను కేంద్ర ప్రభుత్వం అనలే కదా, నేను అన్నది మీరు మాట్లాడుతున్నాను, మిమ్మల్ని అన్నా. నేను ఏం చెప్తున్నాను, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసి పబ్బం గడుపుకుంటాను మీడియా అయినా పాలిటిక్స్ అనంటే తప్పంట. ఎవరు ఇస్లామిక్ మళ్ళీ చెప్తున్నారు, ఇస్లామిక్ తీవ్రవాదం అనొద్దు అని ఎక్కడలే.
మీరు ఎవడో అంటే వానికి నన్ను అడుగుతూ నేనేం చేస్తా? నేను నా ప్రతి వీడియోలో ఇస్లామిక్ తీవ్రవాదం అన్నా. తీవ్రవాదం అన్న పదమే వాళ్ళే. నేను ఎక్కడ ఇప్పుడు ఒకటి అంగీకరిస్తారా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి అనుమానమే ఇస్లామిక్ ఉన్నది. తీవ్రవాదం? ప్రపంచానికి అతిపెద్ద తీవ్రవాదం ఇస్లామిక్ తీవ్రవాదమే. దాంట్లో డౌట్ ఏమున్నది? ఉగ్రవాదం, yes. మీకు డౌట్ ఏమున్నది? మీకు దాంట్లో ఐసిస్ ఇస్లామిక్ తీవ్రవాదం కాదా? అల్ఖైదా ఇస్లామిక్ తీవ్రవాదం కాదా? ఇలా డౌట్ ఏమున్నది? ఇలా మీరు ఎవరినో దృష్టిలో పెట్టుకొని నాతో మాట్లాడితే లాభం లేదు. లేదు లేదు, మీరు ఏదో ఎవరినో అటాక్ చేసిన నన్ను అటాక్ చేస్తే ఉన్నది నేను కాదని ఎవరన్నా నేను నేను అటాక్ నేను చేయలేదు. ఐసిస్ తీవ్రవాదం అంటే ఇస్లామిక్ తీవ్రవాదం కాకపోతే దాని పేరే ఇస్లామిక్ స్టేట్ కదా. అది ఇస్లామిక్ తీవ్రవాదం కాకపోతే నేను ఏమనాలి దాన్ని? ఇప్పుడు ఒకటి